హలో అండి, ఐఎమ్ రాజేష్, హీలింగ్ థెరపిస్ట్ అండ్ స్పోర్ట్స్ థెరపిస్ట్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్. సో ఈరోజు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. సో తను ఏంటి ప్రాబ్లం అని తను అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? హలో, హాయ్, బండారి సుజాత. నేను కరీంనగర్ నుండి వచ్చాను. కరీంనగర్ నుంచి వచ్చాను. సో ఈ ప్రాబ్లం ఏంటండి? కొంచెం బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్. ఎవరు చెప్పారండి మన గురించి? మా ఫాదర్. అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను మీకోసం. డాడీని ప్రజెంట్ పంపిన, డాడీకి క్యూర్ అయింది, బ్రదర్కి క్యూర్ అయింది. ఇప్పుడు నేను వచ్చాను. ఓకే అండి, ఇప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం. సో బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్ ఉంది. ఓకే, ఇప్పుడు చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అట్లే ఉండండి. చేతులు వదిలేసేయండి. రిలాక్స్. ఓకే, నైస్. సేమ్ యాజ్ యూజువల్గా లో. ఓకే, మంచిగా సౌండ్ వచ్చింది. నైస్. అలానే ఉండండి. ఫ్రీ, రిలాక్స్. ఫ్రీగా రిలాక్స్. ఓకే, రిలాక్స్. ఫ్రీగా వదిలేయండి అమ్మ బాడీని. రిలాక్స్. గాజుల సౌండ్ ఎక్కువ వచ్చినట్టుంది. కొంచెం ముందు జరగనమ్మా. ఓకే, ఇంకొంచెం ముందు జరగనమ్మా. తల మీ చేతులు పెట్టుకోండి. ఇట్లా 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 పెట్టుకోండి. ఓకే, వచ్చలేమ్మా. ఓకే, రైట్. ఇదంతా ఫ్రీ అయిపోతుంది. పైన పార్ట్ మొత్తం ఫ్రీ అవుతుంది. ఫస్ట్ ఏమో ఈ పైన చేసిన, షోల్డర్స్ చేసిన, ఈ తర్వాత ఈ పార్ట్ చేసిన. ఓకేనా? పడుకోండి, రిలాక్స్. ఫ్రీగా, రైట్. ఫ్రీగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. ఓకే, బాడీ కంప్లీట్ రిలాక్స్ వదిలేసేయండి. లూజ్, వెరీ గుడ్. ఫ్రీ, రిలాక్స్, రిలాక్స్, లూజ్. అట్లే ఉండండి, రిలాక్స్గా. లూజ్, ఫ్రీ. ఓకే, సేమ్ ఫ్రీగా వదిలేసేయండి. ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నాయిగా మీ లెగ్స్. ఇది కిందకు ఉన్నది, పైకి ఉన్నది. సో మీకు కూడా బ్యాక్ పెయిన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే, ఇది పెయిన్ అన్నారు కదా, ఇదే కదా, రైట్. ఫ్రీగా ఉండండి, రిలాక్స్, రిలాక్స్. ఓకే, కొంచెం కాలు ఇది జరగండి, కొంచెం ఇది జరగండి, ఇటు జరగండి. రైట్, ఫ్రీగా ఉండండి, రిలాక్స్. కాలు కొంచెం బయటికి పెట్టండి. ఫ్రీగా వదిలేయండి బాడీని. ఏం కాదు, రిలాక్స్, రిలాక్స్. లూజ్. ఓకే, వన్ మోర్ టైం. రిలాక్స్. ఓకే, రైట్. ఓకే, కొంచెం జరగండి. తిరగండి. ఓకే, ఇది పెట్టుకోండి. ఓకే, నా దగ్గర తిరగండి. టర్న్ దిస్ సైడ్. ఇది దగ్గర తిరగండి. రైట్, లూజ్. ఇది ఫోల్డ్ చేయండి. రైట్, అంతే. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మాకు ఏంటంటే కొంచెం వీడియోస్ తీసినా చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది. కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మోమట పడుతున్నారు. ఇది పెట్టుకోండమ్మా, ఇట్లా పట్టుకోండి. రిలాక్స్, ఫ్రీ, రిలాక్స్. అంటే ఇది సమాజానికి ఉపయోగపడేది కదా అమ్మా. లూజ్, ఫ్రీ. శ్వాస తీసుకోండమ్మా. వదిలేసిన తల్లి. రిలాక్స్. మంచిగా వచ్చిందేమో. సూపర్ వచ్చింది. ఇది రైట్, వెరీ గుడ్. సేమ్ ఇది చక్కగా పెట్టండి అమ్మా. రైట్, ఓకే, ఇట్లా పట్టుకోండమ్మా. వెరీ గుడ్.
ఫ్రీ వదిలేయండమ్మా. రిలాక్స్, రిలాక్స్. శ్వాస తీసుకోండమ్మా, వదిలేసేయండమ్మా, రిలాక్స్. అబ్బా సాయిరా మంచిగా చేయం. లేవండి అయిపోయింది పడుకోండి. అమ్మ అంటే ఎక్కడ మీకు చూసారా ఎట్లా పట్టుకునేయడం అంటే మనం ఏంటంటే ఫిజికల్గా యాక్టివిటీస్ చేయట్లేదు ఈ రోజుల్లో. సో దాని ఎఫెక్ట్ అనేది చాలా మందిలో పడ్డది. పడుకోండి నేను చెప్తాను. నేను టవల్ రెడీ చేసుకొని ఇవ్వండి. అందుకని ట్రీట్మెంట్ అవసరం అని చాలామందికి అదే చెప్తాం. లూజ్ ఒకసారి లేపడమ్మా. ఓకే, చాలా న్యాచురల్ ప్రకృతి పరంగా కొన్ని వేల సంవత్సరాల కింద ట్రీట్మెంట్ ఇది. చేతులు కింద పెట్టండమ్మా, ఫ్రీగా రిలాక్స్. బాడీని ఎంత రిలాక్స్ వదిలేస్తే మీకు అంత క్రాక్స్ వస్తాయి. స్పైనల్ కార్డ్ కూడా అంత స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా, మీ వెర్టిబ్రాస్ క్లియర్గా డిస్క్లో కరెక్ట్ ప్లేస్లో కూర్చుంటాయి. ఏమైనా కంప్రెస్ అయినా కూడా డీకంప్రెస్ అయిపోతుంది. ఓకే, లూజ్ తల్లి, ఫ్రీగా వదిలేయాలమ్మా. లూజ్ అమ్మా, లూజ్. శ్వాస తీసుకున్నామా, వదిలేసానమ్మా. దేవుడా అమ్మా ఎట్లుందమ్మా? చాలా రిలీఫ్గా ఉన్నది. ఓకేనా, స్పైనల్ మొత్తం వచ్చిందా? మొత్తం కదిలిందా? మొత్తం కదిలింది. ఓకే, అట్లా ఓకే. ఒక్క నిమిషం తిరగండి అమ్మ, ఉల్టా తిరగండి. రివర్స్ అనుకోండి, ఫ్రీగా రివర్స్ అనుకోండి. ఓకే, ఫేస్ ఇలా పెట్టండి అమ్మా. రైట్, చేతులు ఇంకా పెట్టేసేయండి అమ్మా. ఇట్లా పెట్టుకోండి అమ్మా. రైట్, అందరూ దసరా బిజీలు ఉన్నారు. రైట్, ఫ్రీగా ఉండండి అమ్మా. రిలాక్స్, లూజ్, ఫ్రీ. శ్వాస తీసుకోండమ్మా, వదిలేసి తల్లి. శ్వాస తీసుకోమ్మా, వదిలేసి తల్లి. శ్వాస తీసుకో తల్లి, వదిలేసేమ్మా. రిలాక్స్. ఓకే, అట్లా ఉండమ్మా, ఏం కాదు. రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్, అట్లా ఉండమ్మా. అట్లే ఉండండమ్మా, ఫ్రీగా ఉండండి. కాళ్ళు బాగా పగిలినాయమ్మా. నీళ్ళ బాగా చేస్తారా? అదే అందరికీ చాలా ఎఫెక్ట్ ఉన్నది. అదే ఇబ్బంది అవుతుంది. చాలా వరకు అవాయిడ్ చేసేస్తే బెటర్. మనం ఆల్టర్నేట్ అవును, అట్లే ఉండడమ్మా. ఏంటంటే లేడీస్కి ఇబ్బంది కాబట్టి ఎక్కువ వరకు అంటే ఈ వీడియోలో చూపెట్టలేమమ్మా. ట్రీట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు వీడియోలో చూపిస్తాం. కానీ ట్రీట్మెంట్ వచ్చేసి బయట వరకు వేరే ఉంటుంది. ట్రీట్మెంట్ చేంజ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఆల్రెడీ మీ ఫాదరు మీ బ్రదర్ ఎక్స్పీరియన్సే కదా. సో మీ ఫాదరు ఆపరేషన్ వరకు వెళ్ళినా అని చెప్పారు. సో ఇప్పుడు క్యూర్ అయ్యి హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాను. చాలా హ్యాపీ. అట్లా ఉంటుంది. తల మీ చేతులు పెట్టుకోవాలి ఇట్లా. అట్లా ఉన్నామా. లూజ్ పట్టుకో, గట్టిగా పట్టుకో. రైట్, లూజ్. పైకి లేవాలమ్మా. అమ్మో అద్దా కూర్చో, పట్టుకో. అద్దా తల్లి, అద్దండి ఎట్లా తల్లి. ఇప్పుడు చూసుకో తల్లి, లేచి ఎట్లుందో. కింది వంగి చూసుకో తల్లి ఒకసారి. కిందికి వంగండి. ఓకే, లేవండి. లేవండి కింది. కొంచెం ముందు జరిగి కూర్చోండి, లేవండి. ఓకే, లేవండి. ఓకే, ఇక్కడ కూర్చోండి.
ఓకే అండి, ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. ఎలా ఉందో తన మాటల్లో అయిందాం. ఒకసారి ఇది పట్టుకోండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ది కానీ ఇప్పుడు మీది కానీ మా వ్యూయర్స్కి ఏం చెప్పాల్సుకున్నారో చెప్పండి మీ మాటలలో. చాలా బాగుంది ట్రీట్మెంట్. డాడీ కూడా మా ఆపరేషన్ వరకు వెళ్ళి వచ్చిండ్రు. తనకి ఏ ప్రాబ్లం లేకుండా చాలా క్యూర్ అయింది. బ్రదర్కి కూడా చాలా క్యూర్ అయింది. ఇప్పుడు నేను కూడా వచ్చేసిన, చాలా క్యూర్ అయింది నాకు కూడా. ఓకే, మొన్న ఏదో వినాయక చవితికి చేస్తానని చెప్పారు కదా ఆపరేషన్. వద్దు అన్న కూడా తను కట్టెలు కొట్టడం చేయడం చేస్తున్నారు. అయినా కానీ బ్రదర్ని చూసి తను చాలా అదైపోయింది, ఇక చాలా హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మా వ్యూయర్స్కి? రావచ్చా? 100% రావచ్చు, 100% రావచ్చు. నో ప్రాబ్లం. మీకు రిజల్ట్ కనిపిస్తుంది చాలా. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ రమ్మని చెప్పండి. మీ ఓకే అన్న, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అందరికీ షేర్ చేస్తా. అండ్ నా వాట్సాప్ చూసి కూడా చాలా మెంబర్స్ కాల్ చేసి నన్ను అడిగారు. మా బ్రదర్ కూడా, మా కజిన్ బ్రదర్ కూడా అడిగారు. తనకు కూడా మా అడ్రస్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ.